హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదండి. దాంట్లో మనం బ్లాగింగ్ అనే టాపిక్ని తీసుకున్నాము. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను 1 by 1 టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఇక్కడ మనకి ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు క్లిక్ చేసినట్టయితే కనుక నేను వర్క్ ఫ్రమ్ హోమ్ బ్లాగింగ్ తెలుగు అనేసి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. సో దీంట్లో మీరు చూసినట్టయితే కనుక స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వీడియోస్ నుంచి ప్రజెంట్ ఇప్పుడైతే నేను వీడియో చెప్తున్నా ఆ వీడియో కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాటిని మీరు ఫాలో అయినట్టయితే కనుక మనం బ్లాగింగ్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలి, ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా పెట్టాలి, గూగుల్ యాడ్స్ నుంచి మనీ అనేది ఏ విధంగా వస్తుంది, సో ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు వీడియోలో మనం బ్లాగింగ్ చేసేటప్పుడు మన ఆర్టికల్స్ అనేవి గూగుల్లో ర్యాంక్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నా కమ్యూనిటీలో కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ పెడతాను. నా కొత్త బ్లాగ్ ఏదైతే ఉందో, సో మీకు కొంచెం మోటివేషన్ ఇవ్వాలనేసి నేను కూడా ఒక కొత్త బ్లాగ్ స్టార్ట్ చేశానండి. సో దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నాకు ట్రాఫిక్ ఎలా వస్తుంది ఏంటి అనే దాని నుంచి కూడా నేను రెగ్యులర్గా అప్డేట్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఎవరైతే కొత్తగా బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉండి వాళ్ళకు కూడా తొందరగా ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటని నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి వాటిని నేను మీకు వీడియోస్లో చూపిస్తున్నాను. ఎటువంటి థియరిటికల్ ఇన్ఫర్మేషన్ కాదండి, ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనేసి వాటి యొక్క ప్రూఫ్స్తో సహా నేను ప్రతిసారి కూడా మీకు ఈ విధంగా నేను అప్డేట్స్ అనేవి పెట్టడం జరుగుతున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆడియన్స్ ఎంతమంది వచ్చారు నాకు జూన్లో. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక నాకు టాప్ 10 కంట్రీస్ ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుందో, సో ఇలా నేను ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను డీటెయిల్గా పోస్ట్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అయితే చాలామంది ఏంటంటే ఇలాగ మనకి ట్రాఫిక్ రావాలంటే ఏం చేయాలి, దానికి స్టెప్స్ ఏంటి అనేసి అడుగుతున్నారు. అయితే నేను మేజర్గా ఫాలో అయ్యేది కీవర్డ్ రీసెర్చ్ అనమాట. సో ఈ కీవర్డ్ రీసెర్చ్ని బేస్ చేసుకునే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి ఈరోజు వీడియోలో కీవర్డ్ రీసెర్చ్ అనేది ప్రాపర్గా ఏ విధంగా చేయాలి, సో కొత్తగా స్టార్ట్ చేసిన బ్లాగ్ కూడా ట్రాఫిక్ అనేది రావాలి అంటే కనుక మనం ఎటువంటి కీవర్డ్స్ తీసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియో అనేది రిక్వెస్టెడ్గా అడిగారండి. చాలామంది ఎవరైతే కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేశారో వాళ్ళు కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలని అడగడం జరిగింది. దాని గురించి నేను ఇంత డీటెయిల్గా చూపించబోతున్నాను. కంపల్సరీ ఈ వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ చూస్తేనే మీకు కీవర్డ్ రీసెర్చ్ మీద ఫుల్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా మీ బ్లాగింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ మీ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది చాలా తక్కువ టైంలోనే పొందొచ్చు. సో మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలంటే మనకి కొన్ని టూల్స్ అనేవి కావాలి. సో దాంట్లో నేను మీకు రికమెండ్ చేసేది ఊబర్ సజెస్ట్ అండి. ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నా అంటే ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం మనం జీమెయిల్ ఏదైతే ఉందో జీమెయిల్తో లాగిన్ అయినట్టయితే కనుక మన దీంట్లో యాక్సెస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు దీంట్లో అడ్వాన్స్ కీవర్డ్ రీసెర్చ్ కావాలి, మీ వెబ్సైట్ సంబంధించి ఇంకా మీరు చాలా అడ్వాన్స్గా ట్రాఫిక్ కానీ బ్యాక్ లింక్స్ కానీ ఇవన్నీ కూడా జనరేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరేం చేయొచ్చు అంటే దీంట్లో ప్లాన్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ 900 రూపీస్ ఆర్ 950 రూపీస్ ఉంది. అది పే చేసినట్టయితే కనుక మీకు ఇంకా మీ సైట్ రిపోర్ట్ అంతా కూడా రావడం జరుగుతుంది. మీకు ట్రాఫిక్ ఎలా వస్తుంది, కీవర్డ్ సజెస్ట్ చేయడం కానీ ఇలా మనకి చాలా అడ్వాంటేజ్. బట్ మనకి ఫ్రీ అనేది కూడా చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో నేను కూడా ఫ్రీగా యూస్ చేస్తున్నాను. నేను ఎటువంటి పెయిడ్ కీవర్డ్ ప్లానర్ని ఉపయోగించట్లేదు. నేను ఉపయోగించేది కూడా ఊబర్ సజెస్ట్ని ఉపయోగిస్తున్నాను అనమాట. అయితే నన్ను ఎవరైతే ఈ వీడియో కీవర్డ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారో వాళ్ళు అడిగిన టాపిక్ ఏంటంటే చైల్డ్ కేర్. అంటే పిల్లల్ని మనం జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, దానికి సంబంధించిన వెబ్సైట్ అని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ వెబ్సైట్ వాళ్ళకి డౌట్స్ వచ్చాయన్నమాట, ఎలా చేయాలి కీవర్డ్ రీసెర్చ్ గురించి. దాని గురించి నేను డీటెయిల్గా చేయబోతున్నాను. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ గూగుల్లో చైల్డ్ కేర్ అని ఎంటర్ చేశానండి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు నాకు ఊబర్ సజెస్ట్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. అదేవిధంగా మనకి ఇక్కడ కంట్రీ అనేది యూఎస్ఏ ఉందన్నమాట. మన కీవర్డ్స్ అనేవి కంట్రీ బేస్గా కూడా చూడొచ్చు. బట్ యూఎస్ఏలో సిపిసి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సిపిసి ఎక్కువ ఉన్న కంట్రీస్ని టార్గెట్ చేసినట్టయితే కనుక మన వెబ్సైట్కి రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది అనేసి నేను యూఎస్ఏని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఊబర్ సజెస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు చైల్డ్ కేర్ నెట్వర్క్, చైల్డ్ కేర్ నెట్వర్క్, చైల్డ్ కేర్ నెట్వర్క్, చైల్డ్ కేర్ మిలిటరీ. వీటన్నిటి కూడా సెర్చ్ వాల్యూమ్ అనేది 27,000 ఉందండి. మీకు కనిపిస్తుంది కదా 27,000, 14,000. అయితే మీరేం చేయాలంటే ఎప్పుడు కూడా ఎస్ఈఓ డిఫికల్టీ, ఇక్కడ మీకు ఎస్డి అని కనిపిస్తుంది కదా, ఎస్ఈఓ డిఫికల్టీ బిలో 20 ఆర్ 15 ఉండేవి చూసుకోండి. అప్పుడు మీ వెబ్సైట్ అనేది తొందరగా గూగుల్లో ఇండెక్స్ అయ్యి మీ వెబ్సైట్కి ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సిపిసి కూడా మీరు చూసినట్టయితే కనుక $5 వరకు ఉంది. అంటే అబౌవ్ $2 ఉందన్నమాట. సో అబౌవ్ $2 ఉందంటే మంచి కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ అండి. వాటికి రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. బట్ ట్రాఫిక్ అనేది మనం ఏం చేయాలంటే టాప్ టైర్ కంట్రీస్ని మనం టార్గెట్ చేయాలి. సో టాప్ టైర్ కంట్రీస్ అంటే యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ. సో ఇటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి. మనకి హై సిపిసి కంట్రీస్ని గూగుల్లో సెర్చ్ చేసినా సరే మనకి లిస్ట్ వస్తుంది. సో ఆ కంట్రీస్ని మీరు టార్గెట్ చేసి ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక మనకి ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే మనకి చైల్డ్ కేర్ ఎంటర్ చేయగానే కొన్ని టాపిక్స్ అయితే వచ్చాయి. అయితే నేనేం చెప్తున్నాను చాలా వీడియోస్లో కూడా మీరు లో కాంపిటీషన్ కీవర్డ్ని ఫోకస్ చేయాలి. అసలు లో కాంపిటీషన్ కీవర్డ్స్ అంటే ఏంటి? సో లో కాంపిటీషన్ కీవర్డ్స్ అంటే దాని యొక్క ఎస్ఈఓ డిఫికల్టీ లేదా కీవర్డ్ డిఫికల్టీ అనేది చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన వెబ్సైట్ అనేది ఆ పర్టికులర్ కీవర్డ్ మీద ఆర్టికల్ రాస్తాం కాబట్టి కాంపిటీటర్స్ ఎవరు ఉండరు కాబట్టి
తొందరగా వెబ్సైట్ ర్యాంక్ అయ్యి ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనం లో కాంపిటీషన్ కీవర్డ్స్ని ఫోకస్ చేయాలి. అయితే ఈ లో కాంపిటీషన్ కీవర్డ్స్ని మనం ఏ విధంగా ఫిల్టర్ చేయాలి? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో కీవర్డ్స్ వచ్చే మన లెంత్ని బేస్ చేసుకుంటుంది. అంటే మనం ఏవైతే కీవర్డ్స్ తీసుకుంటామో సో ఇక్కడ మీరు చూడొచ్చు చైల్డ్ అనే దాన్ని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత దీని సెర్చెస్ అనేవి 49,500 రావడం జరిగింది. SEO డిఫికల్టీ అనేది 51 ఉంది. అది ఇక్కడ మీరు చూసినట్టే మనం ఫస్ట్ బ్రాడ్ నీష్ కింద తీసుకోవాలన్నమాట. సో బ్రాడ్ నీష్ అంటే మనం ఏదైతే టాపిక్ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన కీవర్డ్ని మాత్రమే మనం ఎంటర్ చేయాలి. సో మన ప్రజెంట్ కీవర్డ్ వచ్చేసి చైల్డ్ కేర్ కాబట్టి నేను చైల్డ్ కేర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ అనే ఆప్షన్ ఉంది, సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నా అండి, మీ వెబ్సైట్ అయితే ఏ టాపిక్స్ మీద అంటే ఏ బ్లాగింగ్ నీష్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన మేజర్ ఫోకస్ కీవర్డ్ మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక చైల్డ్ కేర్ అనే దానికి 90,000 సెర్చెస్ ఉన్నాయి. సో సెర్చ్ వాల్యూమ్ అనేది హై ఉంది. SEO డిఫికల్టీ 48 ఉంది. పెయిడ్ డిఫికల్టీ అనేది 8 ఉంది. అంటే మనం పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే కనుక సో తొందరగా మన అడ్వర్టైజ్మెంట్స్ ర్యాంక్ అయ్యి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. బట్ మనం పెయిడ్ కాదు, మనం ఫ్రీగా SEO డిఫికల్టీ మీద ఫోకస్ చేయాలి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే మనకి కొన్ని సెర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయండి. ఇక్కడ మనం చూడొచ్చు. సో చైల్డ్ కేర్ నియర్ మీ, చైల్డ్ కేర్ అసిస్టెన్స్, చైల్డ్ కేర్ YMCA, చైల్డ్ కేర్ జాబ్ నియర్ మీ. సో ఈ విధంగా మనకి సెర్చెస్ అనేవి రావడం జరిగిందనమాట. సో చైల్డ్ కేర్ సెంటర్ నియర్ మీ అనేసి మనకి ఇక్కడ 5,400 సెర్చెస్ ఉన్నాయి. మనం ఇంకా కీవర్డ్ కావాలంటే ఇక్కడ మనకి వ్యూ ఆల్ కీవర్డ్ ఐడియాస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అయితే దీంట్లో మనం ఏం చేయాలంటే కనుక తక్కువ SEO డిఫికల్టీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నా అంటే చైల్డ్ కేర్ సెంటర్ నియర్ మీ అని ఉంది కదా, సో అది USAలో మనకి ఈ విధంగా సెర్చ్ చేయడం జరుగుతుంది. మనం ఏం చేద్దాం, సేమ్ అదే కీవర్డ్ని ఎంటర్ చేద్దాం, చైల్డ్ కేర్ సెంటర్ నియర్ మీ. అగైన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం బ్రాడ్ నీష్ నుంచి స్పెసిఫిక్ నీష్కి ట్రాన్స్ఫర్ అయ్యాం అనమాట. సో చైల్డ్ కేర్ నుంచి చైల్డ్ కేర్ సెంటర్ నియర్ మీ, మన దగ్గరలో ఉన్న చైల్డ్ కేర్ సెంటర్ గురించి మనం సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇందా మనకి SEO డిఫికల్టీ ఎక్కువగా ఉంది. ప్రజెంట్ 12 వచ్చిందంట, అంటే బిలో 15 ఉంది. ఇంకా ఎక్కువ కీవర్డ్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి బిలో 15 ఉన్న కీవర్డ్స్ అనమాట SEO డిఫికల్టీ. సో ఇలాగ మనం తక్కువ SEO డిఫికల్టీ ఉండి ట్రాఫిక్ అనేది ఎక్కువగా వచ్చాయి అంటే బిలో 100 పైన వచ్చాయి. ప్రతి ఒక్క కీవర్డ్ను మీరు ఫోకస్ చేసుకోవచ్చు. వాటి CPC కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అన్నీ కూడా $5, అదేవిధంగా $7, $10 కూడా ఉన్నాయి. సో ఇటువంటి కీవర్డ్స్ని మనం టార్గెట్ చేసి ఆర్టికల్స్ అనేవి రాయాలన్నమాట. లేదా మనం చైల్డ్ కేర్ సర్వీస్ అని కూడా ఈ విధంగా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక అయితే ఇక్కడ మనం కంట్రీస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే కంట్రీ ఫోకస్ చేసి ఆర్టికల్స్ రాయాలి అనుకుంటున్నామో ఆ కంట్రీస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ప్రాపర్గా USA ఉంచుతాను, ఎందుకంటే USలోనే మనకి ఎక్కువ CPC ఉంటుంది కాబట్టి నేను ఆ కంట్రీని ఫోకస్ చేసి ఆర్టికల్స్ అనేవి ఇంగ్లీష్లో రాస్తాను. ఆర్టికల్ లెంత్ వచ్చేసి 700 నుంచి 1000 వరకు ఉంచుకునేలా చూసుకుంటాను అనమాట. అప్పుడు మనకి తొందరగా ర్యాంక్ అవ్వడానికి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్టు దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వచ్చాయి. చైల్డ్ కేర్ సర్వీస్, చైల్డ్ కేర్ సర్వీసెస్, చైల్డ్ కేర్ సర్వీసెస్ నియర్ మీ, చైల్డ్ కేర్ సోషల్ సర్వీస్. సో ఇలా మనకి ప్రతి ఒక్క కీవర్డ్ గురించి డీటెయిల్గా వచ్చాయి. సో ఇటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ కీవర్డ్ మీద కాన్సెప్ట్ తీసుకొని సేమ్ ఇదే కీవర్డ్ని మన ఫోకస్ కీవర్డ్ కింద తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా లాంగ్ టైల్ కీవర్డ్స్ కింద వస్తాయి కాబట్టి మన వెబ్సైట్ అనేది తొందరగా ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా మనకి క్వశ్చన్ రిలేటెడ్గా ఉండే కీవర్డ్స్ని కూడా తీసుకోవచ్చు. చైల్డ్ కేర్ సంబంధించింది హౌ టు ఫీడ్ ఏ బేబీ. సో చిన్నపిల్లలకి ఏ విధంగా తినిపించాలనే దాని గురించి కూడా మనం చాలామంది సెర్చ్ చేస్తుంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో దానికి సెర్చెస్ ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సెర్చ్ వాల్యూమ్ అనేది 1000 ఉందండి. సో 1000 పీపుల్ పర్ మంత్ ఈ పర్టికులర్ కీవర్డ్ మీరు సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి SEO డిఫికల్టీ అనేది చాలా తక్కువగా ఉంది, 6 ఉందన్నమాట. సో ఇటువంటి కీవర్డ్స్ మనం చాలా తొందరగా ర్యాంక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు హౌ టు ఫీడ్ ఏ బేబీ, హౌ టు ఫీడ్ ఏ బేబీ బర్డ్, హౌ టు ఫీడ్ ఏ బేబీ విత్ ఏ బాటిల్, వాట్ టు ఫీడ్ ఏ బేబీ ర్యాబిట్, వాట్ టు ఫీడ్ ఏ బేబీ ఏ బాటిల్, హౌ టు ఫీడ్ ఏ బేబీ ఇన్ ఏ బాటిల్. సో చూసారా మనకి కొత్త కొత్త కీవర్డ్స్ అన్ని కూడా ఈ విధంగా మనకి తెలియడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కీవర్డ్స్లో మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిని మీరు తీసుకొని వాటి మీద మీరు ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఉంటుంది. సో నేనైతే కొత్తగా బ్లాగింగ్ వెబ్సైట్ స్టార్ట్ చేశాను, దానికి ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది ఏంటని రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతున్నాను కదండి. సో దానికి నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే వర్డ్ప్రెస్. సో నాకు తెలిసింది ఏంటంటే టోటల్గా డిజిటల్ మార్కెటింగ్లో వర్డ్ప్రెస్ డిజైన్ ఎలా చేయాలి, ప్లగిన్స్ ఏంటి, థీమ్స్ ఏంటి, వాటి గురించి తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఎప్పుడు కూడా రెగ్యులర్గా వర్డ్ప్రెస్ గురించి ఏ విధంగా సెర్చ్ చేస్తున్నాను నేను చెక్ చేయడం జరుగుతుంది. సో వర్డ్ప్రెస్ థీమ్స్, సో ఈ విధంగా ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించిన కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే వర్డ్ప్రెస్ థీమ్కి సెర్చ్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగిందండి. ప్రతి నెల మనకి 33,000 మంది సెర్చ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా SEO డిఫికల్టీ 56 ఉంది, పెయిడ్ డిఫికల్టీ అనేది 94 ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పెయిడ్ థీమ్స్, పెయిడ్ ప్లగిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి పెయిడ్ డిఫికల్టీ ఎక్కువ ఉంది, SEO డిఫికల్టీ తక్కువ ఉందన్నమాట. అదేవిధంగా కీవర్డ్ CPC అనేది వర్డ్ప్రెస్ థీమ్ అనే దానికి $3 కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. అందుకని నేనేం చేశాను అంటే ఈ పర్టికులర్ టాపిక్స్ని చూస్ చేసుకున్నాను. ట్రాఫిక్ అనేది కూడా మనకి వరల్డ్ వైడ్ నుంచి వస్తుంది, ఒక పర్టికులర్ కంట్రీని నేను టార్గెట్ చేయట్లేదు.
బట్ నేను కీవర్డ్స్ అనేవి యూఎస్ఏనే టార్గెట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఒక కీవర్డ్ అని మనకి SEO డిఫికల్టీ కేవలం 6 ఉంది, ట్రాఫిక్ అనేది 2400 ఉందా. సో ఆ కీవర్డ్ ఏంటంటే వాట్ వర్డ్ప్రెస్ థీమ్ ఈజ్ దట్. ఏదైనా వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఉన్న థీమ్ ఏంటి అని చెక్ చేయాలంటే మనం ఈ విధంగా కీవర్డ్ ఉపయోగిస్తారు. సో ఇదే విధంగా నేనేం చేస్తాను అంటే దీంట్లో రీసెర్చ్ చేస్తాను, ఇంకా కూడా డెప్త్గా మనకి SEO డిఫికల్టీ అనేది 10 కంటే తక్కువగా ఉన్న వర్డ్ప్రెస్ ఏమున్నాయి, థీమ్స్ గురించి సెట్ చేస్తున్నారు లేదా ప్లగిన్స్ గురించి సెట్ చేస్తున్నారో సో ఇలా డీటెయిల్గా నేను చెక్ చేస్తాను. నాకు బాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా కీవర్డ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటి మీద నేను ఆర్టికల్స్ అనేవి రాస్తాను అనమాట. కాబట్టి నాకు చాలా తక్కువ టైంలో ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరేం చేయాలి అంటే కనుక ప్రతిసారి మీరు ఏదైతే మెయిన్ టాపిక్ తీసుకుంటున్నారో, ఒకవేళ మీరు ఫుడ్ గురించి అనుకోండి, సో ఫుడ్ అని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫుడ్ రిలేటెడ్గా సెట్ చేసే కీవర్డ్స్ అన్నీ కూడా మనకి ఈ ఊబర్ సజెస్ట్లో రావడం జరుగుతుంది అన్నమాట. అంటే సజెషన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుడ్ నియర్ మీ, చైనీస్ ఫుడ్ నియర్ మీ, చైనీస్ ఫుడ్ నియర్ బై, ఫాస్ట్ ఫుడ్ టు మీ. సో ఈ విధంగా మనకి కీవర్డ్స్ అన్నీ రావడం జరుగుతుంది. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే కీవర్డ్ డిఫికల్టీ తక్కువ ఉన్న వాటిని టార్గెట్ చేయాలన్నమాట. ఏవైతే మనకి కీవర్డ్ డిఫికల్టీ తక్కువ ఉంటే వాటిని టార్గెట్ చేసి వాటి మీద మన ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక సో బిగినర్ లెవెల్లోనే మీకు ఎక్కువ ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎక్కువ డిఫికల్టీ SEO డిఫికల్టీ ఏదైతే ఉంటుందో వాటిని మీరు టార్గెట్ చేసి రాస్తే మీ వెబ్సైట్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి అది ర్యాంక్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. బట్ మీరు తక్కువ టైంలో ఎక్కువ ట్రాఫిక్ రావాలంటే కంపల్సరీ ఏదైతే మెయిన్ టాపిక్ ఉంటుందో దాన్ని మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టైప్స్ ఆఫ్ ఫుడ్ అని ఒక ఆప్షన్ మనకి ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాను. సో నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లిస్ట్ వచ్చిందన్నమాట. సో టైప్స్ ఆఫ్ ఫుడ్ గురించి ఏమైనా సెట్ చేస్తున్నారు లేదా అని మనకి ఏమంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఎవ్రీ మంత్ 14,800 సెట్ చేయడం జరుగుతుంది. దాని రిలేటెడ్ కీవర్డ్స్ కూడా మనకి ఇక్కడ సైడ్లో కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా మనం ఈ కీవర్డ్ ఉపయోగించి ఒక ఆర్టికల్ రాయొచ్చు. టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ మెక్సికో అని రాసేసి దానికి సంబంధించిన మెక్సికోలో ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయి, ఎటువంటి ఫుడ్స్ దొరుకుతాయి, సో దాంట్లో బెస్ట్ ఫుడ్స్ ఏంటి, ఒక మనం డీటెయిల్గా ఒక 700 to 1000 వర్డ్స్ వచ్చేలా మన ఆర్టికల్స్ రాసినట్టయితే కనుక మన వెబ్సైట్ ఎంత తొందరగా ర్యాంక్ అవుతుంది. సో మనకి CPC తక్కువ ఉంది, బట్ మనకి వెబ్సైట్ ట్రాఫిక్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ మెక్సికో. సో మెక్సికో నుండి మనం ఏమేమి ఫుడ్స్ తీసుకోవచ్చు, సో దాని గురించి మన ఇక్కడ ఇంకో ఆర్టికల్ కనిపిస్తుంది. దీని CPC కూడా మనకి 3.64 ఉందన్నమాట. SEO డిఫికల్టీ 6 ఉంది. సో ఇలా మనం లో కాంపిటీషన్ కీవర్డ్స్ని టార్గెట్ చేయాలి. ఫస్ట్ మీరేం చేయాలంటే ఒక బ్రాడ్ కీవర్డ్ని తీసుకోవాలన్నమాట. సో లెంతీ కీవర్డ్ని తీసుకొని దాని రిలేటెడ్గా మీరు సబ్ కీవర్డ్స్ ఏమున్నాయి, లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏమున్నాయి అలా ఫిల్టర్ చేసుకుంటూ ఆ వచ్చిన కీవర్డ్స్ నుంచి మీరు ఆర్టికల్ రాసినట్టయితే కనుక మీ వెబ్సైట్కి తొందరగా ట్రాఫిక్ రావడానికి ఉంటుంది. సో నేను చాలామందికి రికమెండ్ చేసేది అంటే మీ ఆర్టికల్ అనేది ఇంగ్లీష్లోనే రాయండి, మంచిగా సబ్ హెడ్డింగ్స్, ఫోకస్ కీవర్డ్ తీసుకోండి, ట్యాగ్స్ ఇవ్వండి, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. సో నేను క్లియర్గా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. సో SEO పరంగా మన ఆర్టికల్ రాయాలంటే ఎలా చేయాలని డీటెయిల్గా 1 hour వీడియో అండి. ఈ వీడియో చూసినట్టయితే కనుక బిగినర్ లెవెల్లో బ్లాగింగ్ ఎవరైనా స్టార్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేటట్టు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా నేను కీవర్డ్ రీసెర్చ్ గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు తొందరగా ట్రాఫిక్ రావాలి. సో ఎలా అయితే నా బ్లాగ్కి తొందరగా ట్రాఫిక్ వస్తుందని మీకు ప్రాక్టికల్ ప్రూఫ్స్ ఏ విధంగా చూపిస్తున్నాను, సో మీ బ్లాగ్ కూడా ఆ విధంగా ట్రాఫిక్ రావాలి. కాబట్టి కంపల్సరీ మీరు కూడా మీ వెబ్సైట్కి సంబంధించిన కీవర్డ్స్ని సెర్చ్ చేయండి, వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, దాని మీద మీరు మంచిగా ఆర్టికల్స్ రాయండి, తొందరగా ట్రాఫిక్ అనేది గెయిన్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ అలవాటు అవ్వడానికి మీకు కొంచెం టైం పడుతుంది, బట్ మీరు ఈ ప్రాపర్ వే ఆఫ్ కీవర్డ్ రీసెర్చ్ అదేవిధంగా ప్రాపర్ వే ఆఫ్ ఆర్టికల్ రైటింగ్ మీరు చేసినట్టయితే కనుక వితిన్ 1 to 3 monthsలోనే మీరేం చేయొచ్చు అంటే మంచి ఆర్టికల్ స్కిల్స్ అదేవిధంగా కీవర్డ్ అనాలిసిస్ మీద మంచి గ్రిప్ అనేది పెరుగుతుంది. కాబట్టి తర్వాత మీకు చాలా ఈజీ అయిపోతుంది, మీ వెబ్సైట్ని చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. అదే కేవలం మీరు ఈ SEO కీవర్డ్స్ మీదే కాకుండా మీరేం చేయాలంటే సోషల్ మీడియా ట్రాఫిక్ వచ్చేలా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో నా వెబ్సైట్కి నేనేం చేశానంటే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు ప్రెజెంట్ మెయింటైన్ చేసే యూట్యూబ్ ఛానల్ కాకుండా దానికంటూ నేను ఒక వేరే యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటి, నా వెబ్సైట్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోస్లో చెప్పను. సో నేను ఎప్పుడైతే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందో నేను ఫస్ట్ పేమెంట్ తీసుకుంటాను చూసారా, టోటల్గా నేను ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాను, సో నా వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా వచ్చింది, సో నేను దానికి ఎంత ఇన్వెస్ట్ చేశాను, సో ఎలా చేశాను, ఏంటి వెబ్సైట్ ఏ విధంగా డిజైన్ చేశాను, సో ప్రతి ఒక్కటి కూడా సో నా ఐడియా అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ని మీకు బ్లూ ప్రింట్తో సహా మొత్తం చూపిస్తాను అనమాట. బట్ ప్రజెంట్ నేను ఏవైతే స్టెప్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే స్టెప్స్ మీకు చూపించడం జరుగుతుందండి. సో నేను ఎటువంటి వేరే టాపిక్ గురించి కానీ లేకపోతే వేరే విషయాల గురించి నేను డిస్కస్ చేయట్లేదు, ప్రాపర్ కీవర్డ్ రీసెర్చ్ గురించి నేను దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఓపిక ఉంటే కనుక మీరు పర్ మంత్ 1000 రూపీస్ మెయింటైన్ చేయగలంటే మీరు కీవర్డ్ రీసెర్చ్కి ఊబర్ రీసెర్చ్ చాలా బాగా ఉంటుంది. దీంట్లో మీరు వెబ్సైట్ని లింక్ చేసినట్టయితే కనుక టోటల్గా మీ వెబ్సైట్ రిలేటెడ్గా ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి, బ్యాక్ లింక్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వస్తాయి. సో మీరు
ఎస్ఈఓ కీవర్డ్స్ పరంగా కాకుండా సోషల్ మీడియా ట్రాఫిక్ వచ్చేలా కూడా ప్లాన్ చేసుకోండి. లైక్ ఫేస్బుక్, పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్. సో ఇటువంటి డిఫరెంట్గా ఉండే టాపిక్స్ మనం తీసుకోవచ్చు. సో చాలామందికి ఫేస్బుక్ అనేది తెలుసు. మీరు పర్సనల్ ఫేస్బుక్ కాదండి, మీ పర్సనల్ ఫేస్బుక్లో మనకి క్రియేట్ ఏ ఫేస్బుక్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మీరు పేజ్ క్రియేట్ చేసుకొని మీ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి. దాంట్లో మీరు రెగ్యులర్గా బ్లాగ్ రిలేటెడ్గా ఒక ఇమేజ్ అనేది, ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది మీరు డిజైన్ చేసుకుంటారో అదే ఇమేజ్ని మీరు అప్లోడ్ చేయండి సింపుల్గా టైటిల్ తోటి. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా మీరు సోషల్ మీడియాలో ప్రొవైడ్ చేయండి. ఎవరైనా అది ఓపెన్ చేసి క్లిక్ చేసినా సరే మీ వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది. కేవలం మీరు గూగుల్ నుంచి వచ్చే ట్రాఫికే కాకుండా సోషల్ మీడియా నుంచి వచ్చే ట్రాఫిక్ ద్వారా కూడా మీ వెబ్సైట్ని ర్యాంక్ చేసుకొని మీ వెబ్సైట్ యొక్క ఎర్నింగ్స్ పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ స్టెప్స్. వీటిని మీరు ఏం చేయాలంటే ఒక స్ట్రాటజీ ప్రకారం సెట్ చేసుకోవాలి. అయితే ఈ స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా ఒకరోజు టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేసి మీరు నెక్స్ట్ ఒక 10 ఆర్టికల్స్ ఏం రాయాలి అనుకున్నారు, ఒక టాపిక్ రిలేటెడ్గానే ఆర్టికల్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ రిలేటెడ్గా రాయాలి అనుకున్నాం. సో ఫుడ్లో మనకి చాలా ఉంటాయి. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. వెజ్లో మళ్ళీ వేగాన్ డైట్ ఉంటుంది. సో ఇలా మనం చాలా ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీరు ప్రోటీన్ రిలేటెడ్గా ఫుడ్ గురించి ఆర్టికల్ రాయాలని, సో బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనేది మనం ఒక తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆర్టికల్సే మీరు ఒక 10 తీసుకోండి టాపిక్స్. సో అప్పుడు ఏమవుతుందంటే మీ వెబ్సైట్ ఒక ప్రాపర్ వేలో ముందుకు వెళ్తుంది. కాబట్టి మీ వెబ్సైట్లో ఉండే ఆర్టికల్స్ అనేవి గూగుల్ కూడా ఇండెక్స్ చేసేటప్పుడు సో ఈ వెబ్సైట్ వాళ్ళు ఫుల్లీగా ఫుడ్ రిలేటెడ్గానే ఆర్టికల్స్ రాస్తున్నారు. సో కాబట్టి ఎవరైనా ఫుడ్ గురించి సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ని మనం రిఫర్ చేయొచ్చు అనేసి ఇండెక్స్ అవుతుంది. కాబట్టి సెర్చ్ రిజల్ట్స్లో ఎవరైతే సెర్చ్ చేస్తారో ఆ పర్టికులర్ కీవర్డ్కి వాళ్ళకి మీ వెబ్సైట్ని చూపించడం జరుగుతుందన్నమాట. ఒక 10 ఆర్టికల్స్ సంబంధించిన కీవర్డ్స్ని సెట్ చేసుకోండి. దానికి సంబంధించిన స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. ఒక ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మీకు ఒకవేళ పాసిబుల్ అయితే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి చాలామంది వచ్చి చెక్ చేస్తారు. సో ఈ విధంగా మీ ట్రాఫిక్ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో చూసారు కదా మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది ఏ విధంగా చేయాలి, ఇన్డెప్త్గా మనం కీవర్డ్స్ని ఏ విధంగా తీసుకోవాలని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఇంకా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. డీటెయిల్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద కీవర్డ్స్ అని మనం ఇంకా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు, పాపులర్ కీవర్డ్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం వై, వాట్, వేర్ ఇలాంటి క్వశ్చన్ రిలేటెడ్ కీవర్డ్స్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. వాట్ టైం విల్ బీ పర్ఫెక్ట్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. సో ఇలా మనం క్వశ్చన్ రిలేటెడ్గా ఉండే ఆర్టికల్స్ కూడా మనం తీసుకున్నట్టయితే కనుక మనకి మంచి ట్రాఫిక్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మీరు కీవర్డ్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే కొన్ని కొత్త కీవర్డ్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకొని మనకి ఇంకా ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి, ఎటువంటి వాటి గురించి సెట్ చేస్తున్నారు, సో వీటన్నిటి గురించి తెలుసుకోవడాన్ని కీవర్డ్ రీసెర్చ్ అంటారండి. సో మీరు మెల్లమెల్లగా దీని మీద వర్క్ చేస్తున్నట్టయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. క్లియర్గా ఒక కీవర్డ్ రీసెర్చ్ మీద ఒక విజన్ వస్తుంది. కాబట్టి దాన్ని మీరు కంటిన్యూస్గా ఫ్లోగా చేసుకుంటూ మంచి ట్రాఫిక్ని గెయిన్ చేసుకొని మీ బ్లాగింగ్ కెరీర్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట. సో ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయని నేను ఏ వీడియోలో కూడా చెప్పట్లేదు, ఈ వీడియోలో కూడా చెప్పను. మీరు ఒక ప్రాపర్ వేనే ఫాలో అవ్వండి. సో నేనేమైతే స్టెప్స్ చెప్తున్నానో ఈ స్టెప్స్ని మీరు ప్రాపర్ వేలో ఫాలో అయినట్టయితే కనుక కంపల్సరీ మీ వెబ్సైట్కి మంచి ట్రాఫిక్ వస్తుంది. మంచిగా మీరు యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత వితిన్ 3 to 6 monthsలోనే మీ ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. సో హ్యూజ్ ఎర్నింగ్స్కి ఇమీడియట్గా మనకి ఎర్నింగ్స్ వస్తాయి. సో ఈరోజు ఆర్టికల్ పెట్టగానే రేపు ట్రాఫిక్ వస్తుంది. సో ఇటువంటి ఐడియాస్ ఏమైనా ఉన్నా సరే, ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా సరే మీరు వాటిని దగ్గరికి రానివ్వకండి. అది కరెక్ట్ కాదు. మన వర్క్ని బట్టే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాదైతే నేను ఇక్కడ కమ్యూనిటీలో పెట్టాను. దీంట్లో నేను రెగ్యులర్గా మీకు బ్లాగింగ్ రిలేటెడ్ నాకు వచ్చే ట్రాఫిక్ ఇవన్నీ కూడా పెడుతున్నాను కదా. సో దాంట్లో ఇప్పటివరకు నేను 45 ఆర్టికల్స్ అనేవి పెట్టింది. ఒకటి కాదు రెండు కదండి, 45 ఆర్టికల్స్ పెట్టాను. అదేవిధంగా 46 యూట్యూబ్ వీడియోస్ చేశాను అనమాట. సో అన్నీ చేసిన తర్వాత నాకు ట్రాఫిక్ అనేది ఎవ్రీ మంత్ సో పెరుగుతుంది. సో ఫస్ట్ మంత్లో నాకు దగ్గర 130 మంది న్యూ యూజర్స్ రావడం జరిగింది. పేజ్ వ్యూస్ అనేవి అప్ టు 1000 వరకు వచ్చాయి. సో నెక్స్ట్ మంత్ వచ్చేసరికి నాకు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మనకి టాప్ కంట్రీస్ అయిన యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, సో ఇటువంటి బ్రెజిల్ లాంటి కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ ట్రాఫిక్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు ఏం చేయాలంటే మీ వర్క్కి తగ్గట్టుగానే మీ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాపర్ వర్క్ ప్రాసెస్ని మీరు కంటిన్యూ అవ్వండి. సో నాకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేనేం చేశాను, ముందుగా ఒక స్ట్రాటజీ సెట్ చేసుకున్నాను. సో ఆ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక మన ఆర్టికల్స్ అనేవి ఏ టాపిక్స్ మీద రాయాలి, వాటికి సంబంధించిన ఒక 10 కీవర్డ్స్ అనేవి నేను ఆల్రెడీ తీసుకున్నాను. డైలీ 1 లేదా 2 ఆర్టికల్స్ అనేవి అప్లోడ్ చేస్తూ వాటికి ప్రాపర్ ఎస్ఈఓ కీవర్డ్స్ అన్ని కూడా యాడ్ చేసి ఆల్ట్ అట్రిబ్యూట్స్, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం. ఏదైతే టాపిక్ నేను తీసుకున్నానో దానికి సంబంధించిన వీడియోని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసేవాడిని. అంటే వాయిస్ లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ మీకు ఏ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నానో అదే విధంగా దాంట్లో నేను అప్లోడ్ చేసేవాళ్ళం. అంటే లైక్ థీమ్స్ అనేవి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లగిన్స్ అనేవి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, సో మనకి బెస్ట్ థీమ్స్ ఏమి ఉంటాయి, సో ఈ ప్రాసెస్ చూపిస్తూ నేను చేసేవాడిని.
సో అలా చేయడం వల్ల నాకు వర్డ్ ప్రెస్ అనేది ఇంటర్నేషనల్గా రన్ అయ్యే ఒక కీవర్డ్ కాబట్టి నాకు ట్రాఫిక్ అనేది డిఫరెంట్ కంట్రీస్ నుంచి రావడం జరుగుతుంది. సో నేను ఎగ్జాక్ట్గా ఏవైతే ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్ రిజల్ట్స్ వస్తున్నాయో వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో నేను మసిపూసి మారేడుకాయ చేసేది ఏమీ లేదండి. మీరు కూడా సేమ్ స్టెప్స్ ఫాలో అయినట్టయితే కనుక మీకు కూడా తొందరగా ట్రాఫిక్ వస్తుంది. సో ఎవరైతే బిగినర్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా ట్రాఫిక్ వస్తుందని నేను మాత్రం చెప్పను. సో మీకు కొంచెం టైం పడుతుంది. మీరు పేషెన్స్గా చేసినట్టయితే కనుక మీకు కూడా కొంచెం ప్రొఫెషనాలిటీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నేను చెప్పకుండానే మీరు ఎటువంటి ఆర్టికల్స్ తీసుకోవాలి, ఏ కంట్రీస్ని టార్గెట్ చేయాలి, ఏ కంట్రీస్ని టార్గెట్ చేస్తే మనకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, సో అవన్నీ కూడా మీకే తెలిసిపోవడం జరుగుతుంది అనమాట. సో చూసారు కదండి, ఈరోజు వీడియోలో మనం కీవర్డ్ రీసెర్చ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ డిస్లైక్ చేసే వాళ్ళు ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి. ఎందుకంటే మీకు ఎందుకు నచ్చలేదో తెలిస్తేనే నెక్స్ట్ టైం నేను ఆ మిస్టేక్ చేయకుండా మళ్ళీ నేను ప్రాపర్గా వీడియో పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తారో ఆ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా, ఒకవేళ ఉపయోగపడితే ఏ విధంగా ఉపయోగపడింది, సో ప్రతి ఒక్క దాని గురించి నాకు కామెంట్ అనేది కంపల్సరీ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ మనీ ఎర్నింగ్ ప్రాపర్ వీడియోస్ కోసం తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.